బీఆర్ఎస్ లీడర్లకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ లీడర్లు. ఆధారాలు లేకుండానే అడ్డగోలుగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల అధికారం ఇస్తే రైతులకు నిరుద్యోగులకు ఏం చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తప్పులు చేసింది కాబట్టే జనం వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. 10 ఏళ్లలో జరగని అభివృద్ధి 2.5 ఏళ్లలోనే సీఎం రేవంత్ చేసి చూపించారన్నారు హస్తం నేతలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మతి తప్పి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్. రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. ఖమ్మంలో గిరిజన రైతులకు సంకెళ్లు వేసినప్పుడు, నేరెళ్లలో దళితులను హింసించినప్పుడు ఎక్కడికి పోయావని కేటీఆర్ ను ప్రశ్నించారు ఎంపీ బలరాం నాయక్. నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ తెచ్చింది మేము, తెలంగాణ కష్టపడి ఎంపీలం మేమందరం కష్టపడి తెచ్చింది మేము. ఆ రోజుల్లో పార్లమెంట్లో వాళ్ళ తండ్రి గారు కానీ ఎవరు కూడా టీఆర్ఎస్ వాళ్ళు అక్కడ లేరు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, పర్వాలేదు, మీకు పబ్లిక్ స్వాగతించారు, ఓట్లు వేసిండ్రు. స్వాగతించినప్పుడు నువ్వు రైతుల పట్ల ఖమ్మంలో సంకేళ్ళు వేసుకొని తీసుకుపోయి జైల్లో వేసినావు. అది కూడా నా నియోజకవర్గమే, దోర్నకల్ మా నియోజకవర్గం. సంకేళ్ళు వేసి జైలుకు తీసుకుపోయారు. ఆ రోజు కేటీఆర్ ఎటుపోయాడండి? ఫ్యూచర్ సిటీపై హరీష్ రావు వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డారు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. రియల్ ఎస్టేట్ తప్ప 10 ఏళ్లు బీఆర్ఎస్ చేసిందేమిటని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ కంప్లీట్ అయితే ఉనికి కోల్పోతామనే భయం హరీష్ లో ఉందన్నారు విప్ ఎన్ఎం. నగరానికి రండి, పెట్టుబడులు పెట్టండి, మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి. ఫ్యూచర్ సిటీనే రద్దు చేస్తా అని చెప్పి ఈరోజు హరీష్ రావు గారు అంటున్నారంటే తెలంగాణ అభివృద్ధి ఆయనకు అభిమతం కాదు, కేవలం అధికారం కోసం, కాంగ్రెస్ పార్టీకి పేరు రాకుండా ఉండడం కోసం ఎంతవరకైనా దిగజారుతాను నేను అని చెప్పి ఈరోజు రుజువు చేసుకున్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడంలో ఎస్సీలు కీలకం కావాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఎస్సీ చైర్మన్, వైస్ చైర్మన్లతో నూతన కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి జిల్లాలో ఎస్సీ సెల్ కమిటీలు ఉంటాయని, అలానే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు కవ్వంపల్లి. తప్పకుండా రాబోయే ఎన్నికల లోపల ఎస్సీలు మరి ఎటుంటే అటే గెలుపు వస్తుందని, కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలంటే కీలక పాత్ర ఎస్సీలది ఉండాలని, దళితులది ఉండాలని నేను కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కనీస వేతనాలు పెంపు నిర్ణయంతో గాంధీ భవన్ లో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు కార్మికులు. సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు కార్మిక సంఘాల నాయకులు.